నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో భారీ ఊరట రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో నాని భార్య జయసుధ A1 నిందితురాలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి ఊరట లభించింది రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న నాని తన అరెస్టును తప్పించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది ఈ కేసులో పేర్ని నాని భార్య పేరు జయసుధ A1 నిందితురాలుగా ఉన్నారు అయితే వారి పేరుతో ఉన్న గోదాములో మొత్తం 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైందని అధికారులు గుర్తించారు బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది పౌర సరఫరాల శాఖ అధికారులు దీనిపై విచారణ జరిపి గోదాములో 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కొరత ఉన్నట్టు గుర్తించారు దీంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే తనపై అక్రమ కేసులు బనాయించారని పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో కేసు కీలక మలుపు తీసుకుంది హైకోర్టు తీర్పుతో పేర్ని నానికి తాత్కాలికంగా ఊరట లభించినా కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది అయితే రేషన్ స్కామ్ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా ఈ కేసు వైసీపీ రాజకీయాలకు మరింత సమస్యగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ కేసులో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది ప్రభుత్వ పథకాల నుంచి కూడా కమిషన్లు తీసుకోవడం సాధారణంగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు మరోవైపు వైసీపీ వర్గాలు ఈ కేసు పూర్తిగా టీడీపీ కుట్రాని ఎన్నికల నేపథ్యంలో మా నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారు అని అనడం గమనార్హం పోలీసులు ఇప్పటికే నాని భార్య పేర్ని జయసుధపై విచారణ చేపట్టారు పేర్ని నానికి ముందస్తు బెయిల్ లభించినప్పటికీ ఆయనపై దర్యాప్తు కొనసాగుతుందని సమాచారం ఇది రేషన్ బియ్యం స్కామ్ కేసులో కీలక మలుపుగా మారింది హైకోర్టు తీర్పు తర్వాత పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే అయితే మొత్తానికి పేర్ని నానికి హైకోర్టు ఊరట లభించినా రేషన్ బియ్యం స్కామ్ కేసు వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది దీనిపై ఇంకా ఎలాంటి అంతర్యం బయటకు వస్తుందో అని ఇది ఏ రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో అని అందరూ వేచి చూస్తున్నారు మరి ఏం జరగబోతుందో మనం కూడా వేచి చూడాల్సిందే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ